Hello, check my testing. Hallelujah. Hello. Hallelujah. Hallelujah. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులెత్తి హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో చేరువచ్చినటువంటి మీ అందరికీ, అదేవిధంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మంచిది, రండి దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయాలు ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పినటువంటి కొన్ని ఉపమానాలు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దయచేసి మీరు మత్తయి సువార్త 13వ అధ్యాయం చూసినట్లయితే, ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జనసమూహములు తన యొద్దకు కూడి వచ్చిన పొందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనసమూహములందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంటి నుండి బయటికి వెళ్ళి మరి నదీ తీరాన కూర్చున్నప్పుడు జన సమూహం ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు దేవుని సంగమా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. యేసుక్రీస్తు ప్రభువారిని జనులు ఎందుకు వెంబడిస్తున్నారు? ఇక్కడ జన సమూహము అని రాయబడి ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే చాలా మంది గుంపులు గుంపులుగా ప్రయాణమై యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావడానికి వారు సిద్ధపడ్డారు. నిజానికి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పట్టణంలో నుండి బయటకు వచ్చిన తర్వాత జనులు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగేటటువంటి విషయం ఏంటంటే, రోగుల్ని ఆయన స్వస్థపరుస్తున్నాడు. భయంకరమైనటువంటి మరి దయ్యముల చేత పీడించబడుతున్న వారిని ఆయన స్వస్థపరుస్తున్నాడు. ఇంకంత మాత్రమే కాదు, కానీ మరి ఆయన మాటల చేత అనేకులను ఆదరిస్తూ అద్భుత కార్యాలు ఎన్నో చేస్తున్నప్పుడు జనులు గుంపులు గుంపులుగా ప్రభు దగ్గర రావడం ప్రారంభించారు. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఆయన బోధించడం ప్రారంభించాడు. ఏమని బోధిస్తున్నాడంటే, ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడంట. అంటే ఆయన చెప్పే మాట ఏదైనా సరే జనులకు అర్థమయ్యే విధంగా, వారు దాన్ని గ్రహించే విధంగా ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ ఉపమానము అనగా ఒక విషయాన్ని పోల్చి మరొక మనకు తెలిసినటువంటి వస్తువుల ద్వారా దాన్ని ప్రకటించడం. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి పారబుల్ స్టోరీస్ అని ఎలా ఉంటాయి అంటే, యేసు ప్రభు చెప్పినవన్నీ కూడా ఆయన దోణి ఎక్కి ఆయన ఉపమాన రీతిగా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జనులు దాన్ని గ్రహించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉండే విధంగా ఆయన సింపుల్ మెథడ్ని ఉపయోగించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. అర్థం కాని విషయాలు ఆయన చెప్పట్లేదు, కానీ అందరికి అర్థం అవ్వాలనేటువంటి విషయాల్లోనే అర్థమయ్యే విధంగానే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క గురి ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఏమని బోధిస్తున్నాడు జన సమూహానికంటే, ఇక్కడ ఈ అధ్యాయం మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పరలోక సంబంధమైన విషయాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. హల్లెలూయా. పరలోక సంబంధమైన విషయాలను ఏ ఒక్కరు కూడా మరి నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి ఒక్కరూ తెలుసుకున్న వారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. పరలోక సంబంధమైన విషయాలను ఆయన బయలుపరిచాడు. ఇప్పుడు మనకి సాధారణంగా ఏదైనా ఒక విషయాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు తెలిసిన విషయం అనుకోండి, చక్కగా మనం ఏం చేస్తామంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ తెలిసిన విషయాన్ని మరింతగా మనం ఏం చేస్తామంటే అవగాహన చేసుకొని మాట్లాడడానికి ఇష్టపడతా ఉంటాం. ఇప్పుడు ప్రభు ఉద్దేశం ఏంటంటే, పరలోకం ఉన్నది, పరలోకాన్ని గురించినటువంటి సత్యాలను మీరు గ్రహించి మీరందరూ ఎరిగిన వారై అనేకులను సిద్ధపరిచే వారికి మీరు ఉండాలి. అలా ఉండాలంటే ముందు పరలోక మర్మాలు మీకు బయలుపరచబడాలి. హల్లెలూయా. పరలోక మర్మాలు బయలుపరచబడాలంటే వాటిని బోధించాలి. ఎలా బోధించాలి? ఇప్పుడు మనుషుల్లో రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒకళ్ళు జ్ఞానులు, మరొకళ్ళు అజ్ఞానులు, లేకపోతే పామరులు అంటారు. జ్ఞానులు అంటే ఇక్కడ ఎవరయ్యా అంటే చదువుకున్నవారు, విద్యావంతులు,
మరి విశ్లేషణ చేయగలిగినటువంటి వ్యక్తులు. మరి పామరులను ఎవరు చెప్పబడుతున్నారంటే చదువు లేని వారు, మరి కనీసము రాయటము చదవటము చెప్పటం కూడా తెలియనటువంటి వారు, రెండు రకాలుగా ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారి బోధలు ఎలా ఉంటాయి అంటే జ్ఞానులకి అర్థమయ్యే విధంగాను, మరి చదువు లేని వారికి కూడా అర్థమయ్యే విధంగా ఉండాలంటే ఆయన ఏం చేశాడంటే ఉపమానాల ద్వారా ప్రకటించడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఉపమానాలు ఎలా ఉంటాయంటే పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలను ఈ భూలోక సంబంధమైనటువంటి కొన్ని విషయాలతో పోల్చి మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే మత్తయి సువార్త మరి ఒకసారి మనం చూద్దాము. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 13వ అధ్యాయంలో ఒక ఉపమానం చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు? ఇదిగో విత్తువాడు విత్తుడుకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడిను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసాను. చూడండి, విత్తనాలు విత్తుటకు ఒక రైతు బయలుదేరాడు. ఆయన విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. పరలోక రాజ్యానికి మరి ఇక్కడ రైతుకి పోలికలు ఎలాగా అర్థం చేసుకొని మనం చూడండి. పరలోక రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తూ ఆయన చెబుతుంది ఏంటంటే ఒక రైతుని తీసుకొచ్చాడు ఈ యొక్క సన్నివేశంలోనికి. ఇప్పుడు రైతు పని ఏంటి? విత్తనాలు చల్లుకుంటా వెళ్తున్నాడు. విత్తనాలు చల్లుకుంటా వెళ్తున్నప్పుడు ఆ రైతు మొదట విత్తనం విత్తినప్పుడు ఆ విత్తనాల్లో కొన్ని విత్తనాలంట త్రోవ పక్కన పడినాయి అంట. ఎక్కడ పడి? త్రోవ పక్కన పడి. మనం కూడా కదా విత్తనాలు చల్లుతూ ఉంటాం కదా పొలాల్లోకి వెళ్ళి. ఆ పొలంలో విత్తనం చల్లినప్పుడు మొదట ఏమవుతాయి అంటే కొన్ని మన కాళ్ళంటే పడిపోతా ఉంటాయి, త్రోవ పక్కన పడిపోతాయి. అలా మళ్ళా చల్లుకుంటూ వెళ్తున్నాడంట. అలా చల్లుకుంటూ వెళ్తుంటే కొన్ని విత్తనాలేమో రాళ్ల మీద పడ్డాయి అంట. ఎక్కడట? రాళ్ల భూమి. మళ్ళీ అలా చల్లుకుంటూ వెళ్తున్నాడంట. అలా చల్లుతున్నప్పుడు కొన్ని ఏమో ముళ్ళ పొదలో పడ్డాయి అంట. ఎక్కడ పడ్డాయి? ముళ్ళ పొదలో పడ్డాయి అంట. మళ్ళా చల్లుకుంటూ వెళ్తుంటే మరికొన్ని మంచి నేలను పడినాయి అంట. ఇప్పుడు ఎన్ని విత్తనాలు అయ్యి అంటే దాదాపుకి ఒక అనుకుందాం, ఉదాహరణకి ఒక బస్తాడు విత్తనాలు తీసుకెళ్ళి అనుకుందాం. బస్తాడు విత్తనాల్లో ఆయన చల్లుతూ ఉంటే ఆయన గురి మంచి నేలను పడాలని చల్లుతున్నాడు. కానీ కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడి అంట, కొన్ని విత్తనాలేమో రాళ్ల మధ్యన పడి అంట, కొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదలో పడి అంట, మరికొన్ని విత్తనాలు మంచి నేల పడి అంట. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, మీరు విత్తనాలు చల్లుతున్నారు పొలాల్లో, మరి విత్తనాలు చల్లుతున్నప్పుడు మంచినీళ్ళలో పండిన విత్తనం ఫలించిద్దా లేకపోతే రాళ్ళలో పండిన విత్తనం ఫలించిద్దా? మంచినీళ్ళలో పండిన విత్తనమే ఫలించింది. ఈ రోజున దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే సువార్త అందరికీ ప్రకటించబడుతుంది. ఇక దేవుని వాక్యం ప్రజలందరికీ వినిపించబడుతుంది. కానీ 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 అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే విస్తారంగా వెదజల్లబడుతుంది, కానీ ఆ యొక్క రిసీవ్ చేసుకునేటటువంటి ఆ భూమిలో తేడా ఉంది. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నాడు, ఆయన విత్తుచున్నప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమైపోతుంది అంటే కాళ్ళతో తొక్కబడతాయి. మరియు ఏం జరుగుతుందంటే అవి ఆ త్రోవ కాబట్టి త్రోవలో పడిన విత్తనాల్లో కంటికి కనపడతా ఉంటాయి కాబట్టి పక్షులు వచ్చేసి ఎత్తుకెళ్ళిపోతున్నాయి అంట. ఏమైపోతున్నాయి? పక్షులు వచ్చి తీసుకెళ్ళిపోతుంది. అమ్మా ఎవరు మాట్లాడకూడదు. పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు విత్తనం వేయటం వల్ల ఉపయోగం ఉందంటారా? లేదు. విత్తనం అది చల్లిన వెంటనే పక్షులు వెనకాతలు వచ్చేసి ఆ విత్తనాలు ఎత్తుకెళ్ళిపోయి తినేసేస్తున్నాయి. ఆ విత్తనం వల్ల ఉపయోగం లేదు. మళ్ళా ఆయన విత్తుచూ ఉండగా మరికొన్ని రాతి నేల పడినాయి అంట. రాతి నేల అంటే మనం చూడొచ్చు, రాయి మీద విత్తనం వేస్తే అది ఎండిపోద్ది తప్ప అది మొలవదు. కారణం ఏంటంటే వేర్లు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేనే లేదు. ఈ రాతి మీద పడినటువంటి విత్తనాలు ఏవైతున్నాయో అవి సూర్యుడి ఎండకి మాడి అవి అయిపోతాయంటే అవి ఫలించడం, అవి ఆ మొలకలు వేయడానికి అవి పనికి రాకుండా. మరికొన్ని విత్తనాలు అవి ముళ్ళ తుప్పల్లో పడినాయి అంట.
ముళ్ళ తొప్పుల్లో పడినటువంటి విత్తనం యొక్క పరిస్థితి ఏంటంటే, ముళ్ళ తొప్పుల్లో పడిన విత్తనము అది మొలుచుటకు అవకాశం ఉంది, కానీ పక్కనే ముళ్ళ పొదలు ఉండటం వలన దానికి రావాల్సిన బరాలను కూడా అవే లాక్కొని దాన్ని అణిచివేస్తూ ఉంటాయి. అణిచివేయటం వల్ల ఆ విత్తనం ఫలించదు, అది అడిగిపోతూ ఉంటుంది. ఇక చివరిది 4వది ఏంటంటే మంచి నేలన పడిన విత్తనం. ఆ మంచి నేలన పడిన విత్తనము బహుగా ఫలించిందంట. హల్లెలూయా. ఎందుకంటే నేల మంచిది, విత్తనము సరైన నేలలో పడింది. ఆ పడినటువంటి నేలలో ఉన్నటువంటి సారము విత్తనానికి మంచిగా పడుతుంది. ఇప్పుడు ఆ విత్తనం ఫలించి 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగా ఫలించిందంట. హల్లెలూయా. దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ ఉపమానాన్ని పరలోకానికి అన్వయించి పరలోకానికి దాన్ని ముడిపెట్టి ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఈ రోజున ఈ 4 రకాలైనటువంటి నేలలు, ఈ రోజున 4 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషులు అన్నమాట. హల్లెలూయా. మొదటిది మనం చూసినట్లయితే దేవుని వాక్యం వింటారు. విన్నటువంటి ప్రజల్లో ఏం కలిగిందంటే, దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపడతారు, కానీ దుష్టుడు వాడు వచ్చి ఆ వేసిన విత్తనాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఆ కాసేపు ఉంటుంది, ఆ తర్వాత మరలా ఏమైపోతుందంటే దేవుడి మీద నుండి భక్తుల నుండి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు దేవుని దగ్గర రావడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే విత్తిన వాక్యము అది వృధా అయిపోతుంది. కారణము అది దుష్టుడు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్త చూడండి. ఎందుకంటే ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నామో దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఒకవేళ మనం వాక్యం వింటున్నామా, విన్న వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటున్నామా, లేక వాక్యాన్ని విన్నట్టుగా ఉండి వాక్యాన్ని విడిచిపెట్టుతున్నటువంటి వారుగా ఉంటున్నామా? ఇక్కడ మొదటి నెల ఆ యొక్క విత్తనము త్రోవ పక్కన పడిన వెంటనే ఏం జరిగిందంటే పక్షులు వచ్చి ఆ విత్తనాలను పట్టుకెళ్ళిపోయినాయంట. ఆ పక్షులు దుష్టుడికి సంబంధులు, వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మనలో ఉన్న వాక్యాన్ని తీసుకెళ్ళిపోతారు. ఎన్నాళ్ళు గుడికి వచ్చినా, ఎంతకాలం భక్తి చేసినా, ఎంతకాలం దేవునితో నడుస్తున్నాం అనుకున్నా కానీ వారిలో వాక్యము లేనందున వారు ఫలించరు. వారిలో భక్తి అనేది ఆ శక్తి లేనిదిగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మనం విత్తబడుతున్నటువంటి విత్తనము మన హృదయం ఎలాంటి హృదయంగా ఉంటే స్వీకరిస్తుంది. ఇప్పుడు మొదటి దుష్టుడు ఎత్తుకెళ్ళిపోయాడు. రెండవ నేల ఏంటయ్యా అంటే అది రాతి నేల అంట. ఏ నేల? రాతి నేల. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అక్కడ ఒక మాట ఉంది, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. ఏమైందంట? వేరు లేనందున ఎండిపోయాను. రాతి నేలలో పడిన విత్తనాల పరిస్థితి ఏంటంటే అవి ఫలించవు, ఎండిపోతున్నాయి అంట. యేసుక్రీస్తు ప్రభువు దాని గురించి మనం చూసినట్లయితే 20వ వచనంలో చూద్దాం. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును, గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడునంట. దేవుని సంగమ జాగ్రత్త చూడండి. ఇక్కడ రాతి నేలలో పడినటువంటి విత్తనము, రాతి నేలలో పడినటువంటి ఆ యొక్క హృదయము, రాతి నేల కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారిలో కలుగుతున్నటువంటి సమస్య ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని వింటారు, దేవుని సన్నిధికి వస్తారు, చక్కగా దేవుని యొక్క మాటల్లో విని సంతోషించి ఇదిగో దేవుని దగ్గర ఉండాలనుకుంటారు, కానీ వారి హృదయంలో ఏమి లేదంట ఆ సారవంతమైనటువంటి ఆ విత్తనాన్ని ఫలింపజేసేటటువంటి పరిస్థితులు లేవు. ఇక్కడ మనం గమనించినట్లయితే వీళ్ళు పరిస్థితి ఎలా ఉంటుందంటే శ్రమ అయినా హింస అయినా అభ్యంతరాలు లాంటివి ఏమైనా కలిగినప్పుడు వీళ్ళు వెంటనే ప్లేట్ మార్చేశారు. మార్చేస్తారు. మీకు అర్థం కాదు రాజు.
ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మనం ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనం, ప్రభువుని నమ్మినటువంటి మనము, శ్రమ అయినా, నింద అయినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా, ఏ విధమైనటువంటి అభ్యంతరాలు కలిగినా కానీ, దేవా నిన్ను విడిచిపెట్టను ప్రభు అని వారిగా ఉంటున్నామా? లేకపోతే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువును విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయే వారిగా ఉంటున్నామా? ఆలోచన చేయాలి. అంటే మనం ఎలాంటి వారిగా ఉన్నాం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి యేసు ప్రభు ఒక మంచి ఉపమానం చెబుతున్నారు. ఇక్కడ మొదటిది, ఇదిగో త్రోవ పక్కన పడింది. ఏంటంటే వాళ్ళు ఎప్పుడో వచ్చి వింటారు, విన్నట్టుగా ఉంటారు, కానీ వారి హృదయంలో ప్రభువును అంగీకరించరు. వారు ఎక్కడ వాయిస్ ఎక్కడ అమ్మా, ఎక్కడ సౌండ్ దగ్గర మోక్షి, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మోక్ష నన్ను తీసి సౌండ్ తగ్గించు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే రెండవ నెల ఏదైతే ఉందో అందులో ఏముంది అంటే వారు వింటారు, దేవుని దగ్గరికి వస్తారు, అంగీకరిస్తారు. కానీ శ్రమలు, శోధనలు, అభ్యంతరాలు రాగానే, అభ్యంతరాలు అంటే కుటుంబ పరంగా అభ్యంతరం రావచ్చు, అభ్యంతరాలు సమాజ పరంగా రావచ్చు, సంఘ పరంగా రావచ్చు, లేకపోతే ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితుల ద్వారా రావచ్చు. అభ్యంతరాలు అనేవి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభు వారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అటువంటి వారు ఫలించరంట. ఎక్కడ ఫలించరంటే పరలోక రాజ్య సంబంధులు వారు ఫలించరు. మూడవది, ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ నెల నెక్స్ట్ తర్వాత 7వ వచనం, కొన్ని మొండ్ల పొదలలో పడెను, మొండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముళ్ళ పొదల్లో పండి అంటే విత్తనాలు, ముళ్ళ పొదలు అంటే మనందరూ తెలుసు. ముళ్ళ పొదలు అంటే మనం పండించే పంట పొలాల్లో కలుపు మొక్కలు అంటారు కదా, కలుపు. మనం కనుక పొలాన్ని సరిగా మనం వెళ్ళి మనం ఒక సంవత్సరం వదిలిపెట్టేస్తే ఏమైందంటే ఒక సంవత్సరం మొత్తం అంతా కూడా ముళ్ళ పొదలు వచ్చేస్తాం, అన్నీ కూడా కలుపు మొక్కలు వచ్చేస్తాం. ఇప్పుడు సాధారణంగా పొలానికి కంచె దగ్గర ఉంటే ముళ్ళ పొదలు, హల్లెలూయా. విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని కంచెలో కూడా పడిపోతాం. ఆ కంచెలో పడిపోయినప్పుడు ఏమైందంటే ఆ లోపల విత్తనం ఫలించింది, ఎదిగిద్ది, కానీ అది ఎవరికి ఉపయోగం లేదు. మన కంచె తీసి దాన్ని కోసేది లేదు, అది ఆ తీయడానికి అవకాశం కూడా ఉండదు సాధారణంగా మన పొలాల్లో చూస్తే. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న ఉపమానంలో ఏంటంటే మూడవ నేల, ముళ్ళ పొదలతో కూడిన నేల. ఈ నేలలో పడినటువంటి విత్తనం ఏమైందంటే ఎదిగిద్దంట, గ్రహించిద్దంట, కానీ తనతో కూడా ముళ్ళ పొదలు పెరిగినందున అవి అణిచివేస్తా ఉంటాయి అంట. మనం చూసినట్లయితే ఒకసారి 13వ అధ్యాయము 22వ వచనము, ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే గాని ఐహిక విచారములను, ధనమోసములను, ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నా దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారిలో ఇది 3వ రకం అన్నమాట. వాక్యాన్ని వింటారు, వాక్యంతో ఏకీభవిస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే వారు ఎదుగుతున్న సమయంలో వారికి వచ్చే అగ్ని పరీక్ష ఏంటంటే ఐహికమైన విచారాలు, ధనపరమైనటువంటి సమస్యలు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చే వారిలో ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు. ఎంతటి శ్రమలోనైనా, ఎంతటి కష్టంలోనైనా, ఎంతటి ప్రతికూల పరిస్థితులైనా నన్ను దాటిస్తాడు, నా పరిస్థితిని మారుస్తాడు నమ్మకం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అంటారు దాన్ని. విశ్వాసం దాని దగ్గర రావాలి. కానీ వీళ్ళు ఏంటంటే వస్తారు, వాక్యాన్ని వింటారు, కానీ వారితో పాటు ఏం పెరుగుతున్నాయి అంట? అప్పులు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఆ మాటలో ఉంది, చదువునా, ధన మోసము, ధన మోసము నాది సార్
ధన మోసమును, ఐకిక విచారములను. ఐకిక విచారాలంటే మనకి కోరికలు అంట గుర్రంలా ఉంటాయంట. ఎటువంటి అంటే కోరికలు గుర్రం ఎంతసేపు పరిగెడతానే ఉంటుంది. దాన్ని పరిగెత్తితే కోరికలు కూడా ఇట్లా పరిగెడతానే ఉంటాయంట. అప్పుడు సైకిల్ కావాలన్నప్పుడు సైకిల్ కొన్న తర్వాత సైకిల్ మీద పోయి బండి వస్తుందంట, బండి మీద పోతుందంట. బండి కొన్ని దాకా ప్రయాణం కొనుక్కో. బండి కొన్న తర్వాత బండేనా కారు అయితే బాగుంటుంది అనుకుంటుందంట. సరే కారు కొన్న తర్వాత కారేనా ఇంకోటి ఆడోళ్ళకి అయితే మొదలు అది గెలగైతే మరీ ఎక్కువ అనమాట. లేడీస్కి అయితే హల్లెలూయా. ఐకిక విచారములు. నాకు అది లేదే దేవుడు, నాకు ఇది లేదే దేవుడు. నేను 2 రోజులు బట్టి దేవుడి మందిరానికి వస్తున్నా, ఎన్నాళ్ళు బట్టి నేను దేవుడితో ప్రార్థన చేస్తున్నా, నాకు అటు చేస్తాను అనుకున్నా ఇటు చేస్తాను. ఇవన్నీ ఐకిక విచారాలంట. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి మనకు సర్వశక్తివంతుడైన దేవుడు, మన అవసరతను ఎరిగిన దేవుడు, ఆయన మనకు సమస్తాన్ని సమకూరుస్తాడు. కానీ అది తగు కాలమందు అవి ఇచ్చే వరకు ఓపిక కనిపెట్టి వారమే. కానీ మనం ఆ విచారాల చేత నింపబడి నేలరోపణ చేసే స్థితిలోకి రాకూడదు. హల్లెలూయా. ఇక్కడ ధన మోసమును, ఐకిక విచారములను, మరి ఒక మాటలో చెప్పాలంటే దేవుడి మీదే నిష్ఠూరంగా ఉండేటువంటి మనస్తత్వం వచ్చేస్తుంది వీళ్ళకి. అటువంటి పరిస్థితి ఎవరికై అంటే ఈ ముళ్ళ పొదల్లో పడినటువంటి వారికి. కారణం ఏంటంటే వారిది కాదు కానీ తప్పు, వారి చుట్టూ ఉన్న పరిస్థితులు వారిని అట్లాగా అణిచివేస్తుంది. అలా అణిచివేస్తున్నప్పుడు వారు ఫలించుట కొరకు వాళ్ళకి ఏంటంటే దేవుడితో కట్టబడుటకు వారు మరింత శ్రద్ధగా దేవుని దగ్గరికి వచ్చేవారుగా ఉంటే బాగుంటుంది. హల్లెలూయా. సాధారణంగా ఇప్పుడు చెప్పినటువంటి 2 కూడా అందరి జీవితాల్లో కూడా వస్తాయి. ఈవెన్ చెప్పాను ఆ జీవితంలో కూడా రావచ్చు. కానీ ప్రభువుని విడిచిపెట్టకూడదు. ప్రభువుని ఏమాత్రం కూడా ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఇక చివరిగా మంచి నేలన పడిన విత్తనము అది 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగా ఫలించిందంట. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే మనం ఫలించేవారిగా ఉండాలి. మనం ఫలించేవారిగా ఉండాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యమును శ్రద్ధగా వినువారిగా ఉండాలంట. హల్లెలూయా. వాక్యం ఎట్లా వినాలంట? శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని కనుక శ్రద్ధగా వినకపోతే అనర్థాలు కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఇట్లా ఒక ఆమె కూర్చొని వాక్యం వింటుందంట. వాక్యం వెంట అయ్యగారు బాగా ప్రసన్న చెబుతారంట. ఏం చేస్తుందంటే ఎదరికి వచ్చేసిందంట. అయ్యగారు వాక్యం ఇంకా బాగా గంభీరంగా చెప్తున్నాడు, ఇంకా దీవులు ఎత్తనేమో అని చెప్పేసి అని. హల్లెలూయా. తెలుస్తుంది. ఇలా శ్రద్ధగా వాక్యం వింటున్నప్పుడు అయ్యగారు అన్నాడంట, నేను వస్తున్నాను అన్నాడంట. హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వస్తున్నా అన్నాడంట. అవేం చేస్తుంది? శ్రద్ధగా అంటుందా? వస్తున్నాను పులిపేట కొట్టి మొత్తం మీద అడుగు ముందు చేసాడు, జారి ముందుకు దూలేడంట ఆయన. ఆమె ఎదురుగానే కూర్చుంది. అమ్మ ఇందాను నేను వస్తానని చెబుతున్నాను, తప్పు వచ్చుగా అమ్మ అన్నాడు. హల్లెలూయా. వాక్యం వినేటప్పుడు కూడా కొంతమంది ఏంటంటే పరధ్యానంగా ఉంటారు. హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినటం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం విన్న వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకున్న వారిగా ఉండాలి. వాక్యం ఎప్పుడైతే మన జీవితానికి అన్వయించుకుంటామో అప్పుడు దేవుని యొక్క ఆలోచన మన జీవితంలో నెరవేర్చబడడానికి ప్రారంభించింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు అదే అధ్యాయంలో మరొక ఉపమానం చెప్పాడు. మీరు 13వ అధ్యాయం మీరు చూసినట్లయితే ఒకసారి మీరు 24వ వచనంలో ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనములు విత్తన ఒక మనుషుని పోలి ఉన్నదంట. హల్లెలూయా. యేసు ప్రభువారు అందరు చెప్పింది ఏంటి? విత్తనాలు చల్లుటకు రైతు వెళ్ళాడు, చల్లుతున్నాడు. కొన్ని ఏమో రాతి నేల పండి, కొన్ని త్రోవ పక్కన పండి, కొన్ని మొలలో పండి, కొన్ని మంచి నేల పండి. ఓకే. ఇప్పుడు ప్రభువారు పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధించుటకు ఆయన స్పష్టతనిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇదిగో విత్తనాలు చల్లటం దేవుని పని. హల్లెలూయా. విత్తనము అనగా దేవుని వాక్యం. ఇదిగో ఆ విత్తనం అనేది ఆ నేలన ఆ పొలము లోకానికి సాదృశ్యమైనది. వాక్యము ఇక్కడికి లోకంలో చల్లినప్పుడు వాక్యము ఫలించే సమయానికి ఆ రైతు ఇంటికి వస్తాడు, చల్లేసి
వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, రాత్రి వేళ చిమ్మ చీకటిలో ఎవరు తిరగని వేళ దొంగ వచ్చి ఆ గోధుమలు లాంటి విత్తనాల మధ్యలో మరి గురుగులను, అనగా ఏమంటారు గురుగులు అంటే కలుపు మొక్కలను చల్లి చెల్లిపోయాడు. రైతు పొలంలో విత్తనం చల్లిపోయింది ఎందుకంటే ఫలించడానికి, అభివృద్ధి పొందడానికి, దాని ద్వారా లాభం రావడానికి. కానీ దుష్టుడు పని ఏంటంటే పచ్చగా ఉన్నదాన్ని పాడు చేయాలంట, శుభ్రంగా ఉన్నదాన్ని ఆగం చేయాలి. వీడు రాత్రి వేళ వచ్చి ఏం చేశాడంటే మంచి గోధుమల మధ్యలో గురుగులు చల్లి చెడిపోయాడు. గోధుమల మధ్యలో గురుగులు చల్లినప్పుడు వెంటనే పనివారు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా నిన్నటి దినాలు మీరు చక్కగా గోధుమలు చల్లారు కదా, ఇప్పుడు ఆ గోధుమల మధ్యలోనికి గురుగులు వచ్చి ఎట్ట చేరినే మాకు తెలియదు. అయితే బహుశా దొంగలు, దుష్టులు రాత్రి వేళ వచ్చి చల్లి ఉంటారు కనుక ఇప్పుడు వెళ్ళిపోయి గురుగులు మొత్తాన్ని పెరిగేస్తామయ్యా అంటున్నారు. అల్లయ్యా, గోధుమల మధ్యలో గురుగులు నాటబడింది. ఇప్పుడు పనివారు వచ్చి అన్నారు, యజమానుడా మాకు సెలవిమ్ము, మేము వెళ్ళి వాటిని పెరికేస్తాం. గురుగుల మధ్యలో ఉన్న గోధుమల మధ్యలో ఉన్న గురుగులు పెరికేసి వాటిని అగ్నిలో కాల్ చేస్తాం అంటే, అప్పుడు అన్నాడు యజమానుడు, ఆగండి, కోతకాలం వరకు వేచి ఉండండి. హల్లెలూయా, కోతకాలం వరకు మీరు వేచి ఉండండి. గోధుమలతో పాటు గురుగులను కూడా పెరగనేయండి. కానీ కోతకాలం ఒకటి ఉంది కదా, కోతకాలమున గోధుమలన్నీ కోసుకొని కొట్లలో దాచుకుందాం. హల్లెలూయా, గురుగులను కోసి అగ్నిలో కాల్చి వేద్దాం. ఎక్కడంట? ఎందుకు ఈ మాటలు యేసు ప్రభు వారు చెప్పారంటే, ఈ రోజున సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, ఈ ప్రపంచంలో కావచ్చు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆలోచనలను ఆటంకపరచడానికి అపవాదు అడుగడుగున కూడా ఏదో ఒకటి ఆటంకం తీసుకొస్తూనే ఉంటున్నాడు. అది మనుషుల ద్వారా కలగవచ్చు, దుష్ట శక్తుల ద్వారా కలగవచ్చు, రకరకాలైనటువంటి మరి ఆ యొక్క విభిన్నమైనటువంటి పరిస్థితుల ద్వారా కావచ్చు. కానీ దేవుడు ఓపిక పడుతున్నాడంట. హల్లెలూయా, ఎందుకో తెలుసా ఓపిక పట్టేది? అక్కడ ఒక మాట ఉంది ఏంటంటే, గురుగులు పెరిగేయచ్చు, వెంటనే దాన్ని కాల్ చేయొచ్చు. కానీ గురుగులు పెరుగుతున్న సమయంలో గోధుమ గింజ అది పెరిగి వేయబడితే చెడ్డవాడితో సహా మంచివాడు కూడా అన్యాయం అయిపోతే, కనుక కొంతకాలం వేసి ఉందాం. కోతకాలం దగ్గర పడింది. కోత కోయిటకు ఆయన కొడవలు సిద్ధం చేసుకుని ఉన్నాడు కనుక కోత కోయినప్పుడు ఆయన మంచివారిని అందరూ కూడా ఆయన రాజ్య సంబంధులుగా పరలోకానికి తీసుకెళ్తాడు. దుష్టులను ఆయన అగ్నిలో పడవేయడానికి ఆయన సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్యాగ్ని గుండము నరకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. హల్లెలూయా, కనుక ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, గురుగులను ఎందుకు ఆయన సహిస్తున్నాడు, ఎందుకు ఆయన ఓర్చుకుంటున్నాడంటే ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయన. దుష్టుడు అతడు వర్ధిల్లున కొద్ది వర్ధిల్లుతున్నాడు, వాడు మేళ్ళ మీద మేళ్ళ కట్టుకుంటున్నాడు, వాళ్ళే బాగున్నారని పాపం వీళ్ళు బాధపడిపోతున్నారు. ఎవరెల్లో మంచివాళ్ళు కూడా దేవుని సంగమ జాగ్రత్త ఏంటంటే, దుష్టుడి యొక్క సంపాద్యం ఏదైనా సరే అది వాడు అనుభవించడానికి అది కాదంట. హల్లెలూయా, విస్తారంగా ఆశపడి కూర్చుకొని కానీ వాడు తినలేడు. వాడు కూర్చుకొని తీసుకెళ్ళి దాన్ని ఎవరు పాలు చేస్తారంట? లోకంలోని వారు పాలు చేస్తారు. కనుక అన్యాయమైనటువంటిది మీరు చేయొద్దని, ఇగో గోధుమలు ఒకవేళ గురుగులు చూసి మోసపోయి గురుగుల వాళ్ళే అవి మారిపోతాయేమో, జాగ్రత్త అని ఆయన వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తారు. హల్లెలూయా, కనుక ఒక మాట చదువుకుందాం. 37వ వచనం. అందుకాయన ఇట్లా నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది.
కోత యుగ సమాప్తి. కోత కోయువారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపను, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములను సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటనియు ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక. ఆమేన్. కనుక ప్రభువారి యొక్క ఉద్దేశం పరలోక సంబంధులకు మనం జీవించాలి. లోకంలో అన్యాయం జరిగిపోతుందని మీరు బాధపడదు. అన్యాయం చేసేవాడికి రోజులు బాగున్నాయని మీరు అనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని పరలోక సంబంధాలకు పిలిచాడు. కనుక శ్రమైన, కష్టమైన, ఇబ్బందులైన, ఇరుకులైన, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆ ప్రభువుని విడిచిపెట్టగా ఆయనతో పాటు నివసించే వారికి మనం ఉండటానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన.